అరే ఎందుకు గద్దరన్నపై కాల్పులు జరిపారు అని డిస్కస్ చేశాం. రెండు విషయాలు అర్థమైనవి. ఒకటి ఏంది, ఇప్పటి వరకు మన అల్లం నారాయణ చెప్పినట్టు శవాలు ఎన్కౌంటర్లో చనిపోయిన శవాలను స్వాధీన కమిటీగా ముందుకొచ్చాడు. రెండోది ఏంటిది, ప్రత్యేక తెలంగాణ కావాలన్నాడు. ఈ రెండు విషయాలు పాలక వర్గాలకు నిద్ర లేకుండా చేసినాయి. కాబట్టి ఆయన మీద కాల్పులు జరిపారు. అట్లా ఒక కాల్పులే కాదు, మాతోటి ఉన్నప్పుడు మేము అందరం పోదామా, అచ్చంపేట ప్రోగ్రాం ఇచ్చేది ఉన్నది అంటే అందరం పోతే అందరం అరెస్ట్ అవుతాము, ముఖ్య జన్నాటమల నాయకత్వం వద్దు, నేను డప్పు రమేష్ ఇద్దరం పోతాము, మీరు ఉండండి, మీరు సేఫ్ అవుతారు, బయట మీరు ప్రోగ్రాం ఇవ్వచ్చు అన్న తర్వాత ఆయన అచ్చంపేట పోగానే అచ్చంపేట పోలీసు వాళ్ళు పట్టుకొని కొట్టి లాకప్లో పెట్టారు. తర్వాత గద్దరని తెలిసిన తర్వాత ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు, ఇట్లా సంగతి గద్దర్ను మేము అరెస్ట్ చేసినామంటే, అరే మీరు పిచ్చోళ్ళారా, గద్దర్ని ఎందుకు అరెస్ట్ చేసిండ్రా, వాడు పెద్ద తెల్లారి మొత్తం ఊరేగింపు తీస్తాడు, ఆయన తొందరగా ఇడిచిపెట్టుండ్రి. అప్పటివరకు కొట్టేసిండ్రు, ఆయన దెబ్బలు కొట్టారు, మేము చూసాం, వీపులంతా వాతలు పడ్డాయి పోలీసులు కట్టెలతో కొడితే. తర్వాత తెల్లారే వాళ్ళే బస్సులో తీసుకొచ్చి సిబిఎస్ దగ్గర ఇడిచిపెట్టిపోయారు పోలీసు వాళ్ళే. అంటే ఒక్కటి కాదు, ఆయన ఎదుర్కొన్నది చాలా ఎదుర్కొన్నాడు. ఆయన ఫస్ట్ పాట ఏం రాసినావన్నా నువ్వు ఫస్ట్ పాట అంటే కలా చెప్పిండు ఆయన. మన సత్యటాకి సుకాడ సారా నీకు దాగిపిస్తా, లాల్ బాజారులోన లంకా బుగడాలు తినిపిస్తా, అల్ప హోటేలులోన ఆలు బిర్యానీ తినిపిస్తా, ఆపుర రిక్షోడో రిక్షంతా నేనొస్తా, నిపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా, ఆపుర రిక్షోడో రిక్షంతా నేనొస్తా, నిపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా. బి నరసింహరావణ చర్చ చేసిండంట, అరే పాట బాగున్నది కానీ నువ్వు సార్ ఎట్లా తాగిపిస్తావు, ఆలు బిర్యానీ ఎట్లా తినిపిస్తావు, లంకా బుగడాలు ఎట్లా తినిపిస్తావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని ఒక ప్రశ్న వేసిండు. అరే నిజమే, రిక్షానికి తినిపించాలి కదా, పైసలు లేవు, అసలు ఈయనకి తిన్నీకి పైసలు లేవు, మరి ఎట్లా అంటే అప్పుడు మళ్ళీ దాన్ని మార్చేసిండు. రెక్కలాడిన గాని డొక్క నిండదు మనకు, రెక్కలాడిన గాని డొక్క నిండదు మనకు, కాయ కష్టం చేస్తే కడుపు నిండదు మనకు, కాయ కష్టం చేస్తే కడుపు నిండదు మనకు. ఈ దొప్పిడి దొంగల రాజ్యమురో మన కడుపులు నిండవిరో, ఆపుర రిక్షోడో రిక్షంతా నేనొస్తా, పిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా, ఆపుర రిక్షోడో రిక్షంతా నేనొస్తా, పిలుపుర రిక్షోడో రిక్షా మీద నేనొస్తా అని మార్చిండు ఆయన. కాబట్టి ఆయన సాహిత్యంలో ఎంత బాగా అసలు తీసుకొచ్చిండంటే ఒక్కొక్క పాట ఒక లెజెండ్గా చరిత్రలో నిలిచిపోయినాయి. కరీంనగర్లో హుజురాబాద్ తాలూకా, ఇప్పుడు హుజురాబాద్ జిల్లా అయిండొచ్చు, అది కనూర్ల గిద్దెలో పద్మ అనేట ఆమెను భూస్వాములు అత్యాచారం చేయనికి ఎత్తుకపోనికి ప్లాన్ చేస్తే తిరుగుబాటు చేసి ఆమె జన్నాట్య మండలికి వస్తే ఆమె చెప్పిన బాణి ఏదైతుందో ఆ బాణి తీసుకొని పాట రాసేసిండు. మదన సుందారి మదన సుందారి సందేడు కురురాది జమిలి పాపడదో, మదన సుందారి మదన సుందారి మదన సుందారి సందేడు కురురాది జమిలి పాపడదో, మదన సుందారి మదన సుందారి మదన సుందారి
సుందారి మదన సుందారి మదన సుందారి కామంబు దొరగాడు కన్నేసినాడే మదన సుందారి మదన సుందారి మదన సుందారి కామంబు దొరగాడు కన్నేసినాడే మదన సుందారి మదన సుందారి మదన సుందారి కామంబు కన్నుల్లో జిల్లేడు బాలో మదన సుందారి మదన సుందారి మదన సుందారి కామంబు కన్నుల్లో జిల్లేడు బాలో మదన సుందారి. ప్రతి పాటను ఏదైతే విప్లవీకరించిండు ఆయన, అసలు ఎటువంటి పాట అయినా కూడా ఆయన చేతిలోకి వచ్చే వరకు అది విప్లవ పాటగా మారిపోతుంది. ప్రతి పాట, ఏ పాట లేపర కంబం పైకి పైకి ఐలేసో ఎక్కువని పైకి ఐలేసో లేపర కంబం పైకి పైకి ఐలేసా నారే నారే నారారో నారారో నారే నారారో 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 నారారా ప్రతి పాటను ఎట్లా తీసుకుపోయిందంటే అసలు జనంలో వాళ్ళ ఆయన ఏం చేస్తుంటే డిస్కషన్లు అంటే, ఇగో చూడుబై మన సాహిత్యం చాలా ఉంటుంది, ప్రపంచంలో చాలా సాహిత్యం ఉన్నది, అయితే దాన్ని ఏం చేయాలి, మామూలు భాషలో అంత సాహిత్యాన్ని మొత్తం విషయాలను తినేసేయాలి, తిని ప్రజల భాషలో మళ్ళీ కక్కాలి అని చెప్తుండే ఆయన. కాబట్టి అట్లా చేసిన తర్వాత ఆయన ఒక్కొక్క పాట ఒక లెజెండ్గా ముందుకు వచ్చింది మనకు. ప్రతి పాట, ఏ పాట, అమరవీల పాట తీసుకున్నాం, దండాలో సోమన్నం తొంగంటి సోమన్న దండాలో సోమన్న దండాలో సోమన్న తొంగంటి సోమన్న దండాలో సోమన్న ఎర్ర దండాలన్న ఎర్ర దండు దండాలన్న దండాలో సోమన్న సోమన్న దండాలో సోమన్న. మామూలు వాళ్ళది కూడా ఆయన మన మెస్లో పనిచేస్తుండే యాదన్, నువ్వు మాయామయ్యి పోతివో అన్నో యాదన్, నువ్వు మాయామయ్యి పోతివో అన్నో యాదన్, నువ్వు మాయామయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న. పదాలను ఎట్లా తీసుకొచ్చిండో చూడండి మీరు. ఆ వంట కాడ నీవే, వడ్డించే కాడ నీవే, ఆ వాడి కాడ నీవే, ఆ పాడి కాడ నీవే, ఆ పసుల కాడ నీవే, ఓ స్వామి కుండగాల బర్తం బట్టె కాడ అరే ముందు వరస నీదెరో అన్నో యాదన్న, హే మొదటి దెబ్బ నీదెరో అన్నో యాదన్న, అరే మాయామయ్యి పోతివో అన్నో యాదన్న, నువ్వు గాయమయ్యి పోతివో అన్నో యాదన్న. అట్లా ఆయనకు ఎంత మనం జోహాలు చెప్పినా అది తక్కువనే. కాబట్టి ఆయన మీద ఒక చిన్న పాట ఉన్నది. कलम हथियार साथ में लेकर गानों की सुनामी बनी, कलम हथियार साथ में लेकर गानों की सुनामी बनी, कलम हथियार साथ में लेकर गानों की सुनामी बनी, कलम हथियार लेकर गानों की सुनामी बनी, दुश्मनों से टक्कर लेकर घायल हुआ गद्दारन्ना, दुश्मनों को लेकर घायल हुआ गद्दारन्ना, दुश्मनों से टक्कर लेकर घायल हुआ गद्दारन्ना, दुश्मनों को टक्कर लेकर घायल हुआ गद्दारन्ना. घुंघरू बांध के निकला देखो रे खाना गद्दारन्ना, घुंघरू बांध के निकला देखो रे घुंघरू बांध के निकला देखो रे खाना गद्दारन्ना, घुंघरू बांध के निकला देखो रे कंबल ऊपर डाल के निकला रे खाना गद्दारन्ना, कंबल ऊपर डाल के निकला रे गद्दारन्ना. गाते गाते मारूंगा मरते मरते जाऊंगा, गाते गाते मारूंगा मरते मरते जाऊंगा, गाते गाते मारूंगा मरते मरते जाऊंगा, गाते गाते मारूंगा मरते मरते जाऊंगा.
सर पे रुमाल बांध के निकले रे मेरा गद्दार अन्ना, सर पे रुमाल बांध के निकले रे मेरा गद्दार अन्ना, सर पे रुमाल बांध के निकले रे मेरा गद्दार अन्ना, सर पे रुमाल बांध के निकले रे मेरा गद्दार अन्ना, गद्दार अन्ना को सलाम कहेंगे मेरे साथियों, गद्दार अन्ना को सलाम कहेंगे मेरे साथियों, गद्दार अन्ना को सलाम कहेंगे मेरे साथियों, गद्दार अन्ना को सलाम कहेंगे मेरे साथियों। దాన్ని తెలుగులో కొద్దిగా పాడతాను. పెన్నునేమో గన్నుగా చేసి పాటల సునామీ సృష్టించిండు, పెన్నునేమో గన్నుగా చేసి పాటల సునామీ సృష్టించిండు, పెన్నునేమో గన్నుగా చేసి పాటల సునామీ సృష్టించిండు, పెన్నునేమో గన్నుగా చేసి పాటల సునామీ సృష్టించిండు. దడ పుట్టిన శత్రువేమో దందన్మని పైరు చేస్తే, దడ పుట్టిన శత్రువేమో దందన్మని పైరు చేస్తే, దోపిడి దొంగలకు పాటల యుద్ధం నడిపించిండు, దోపిడి దొంగలకు పాటల యుద్ధం నడిపించిండు. దడ పుట్టిన శత్రువేమో దందన్మని పైరు చేస్తే, దడ పుట్టిన శత్రువేమో దందన్మని పైరు చేస్తే, ఆరు తూటలు దిగినా గాని అదరాలేదు బెదరాలేదు, ఆరు తూటలు దిగినా గాని అదరాలేదు బెదరాలేదు, ఆరు తూటలు దిగినా గాని అదరాలేదు బెదరాలేదు, ఆరు తూటలు దిగినా గాని అదరాలేదు బెదరాలేదు. తెలుగు తల్లి బిడ్డలార తెలంగాణ తల్లులార, తెలుగు తల్లి బిడ్డలార తెలంగాణ తల్లులార, ఈ పాదాలకు వందనాలు పాటనై వస్తున్నాను, ఈ పాదాలకు వందనాలు పాటనై వస్తున్నాను. కాలకు గజ్జలు కట్టుకొని గొంగడి పూజ నేసుకొని, కాలకు గజ్జలు కట్టుకొని గొంగడి పూజ పాటలు పాడుతూ బయలుదేరిండే మన గద్దార, పాటలు పాడుతూ బయలుదేరిండే మా గద్దార, పాటలు పాడుతూ బయలుదేరిండే మా గద్దారన్న, పాటలు పాడుతూ బయలుదేరిండే మా గద్దార. ప్రజలకే నా ప్రాణమన్నడే మా గద్దారన్న, ప్రజలకే నా ప్రాణమన్నడే మా గద్దారన్న. గల్లీ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి గల్లీ దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుండి తెలంగాణ కోసమేమో ప్రాణం పోయిన పర్వాలేదని, తెలంగాణ కోసమేమో ప్రాణం పోయిన పర్వాలేదని, పాటనే నా ప్రాణం అన్నాడు జీవితమే నా లడాయి అన్నాడు, పాటనే నా ప్రాణం అన్నాడు జీవితమే నా లడాయి అన్నాడు. తలకు రుమాలు చుట్టుకొని తెలంగాణ చుట్టి వచ్చే, రుమాలు చుట్టుకొని తెలంగాణ చుట్టి వచ్చే, తెలంగాణ ముక్తి కోసమే మన గద్దారన్న, తెలంగాణ ముక్తి కోసమే మా గద్దారన్న, తెలంగాణ మన్నడే మన గద్దారన్న, తెలంగాణ మన్నడే మా గద్దారన్న, కోట్లాది ఘన మన్నడే మన గద్దారన్న, కోట్లాది ఘన మన్నడే మా గద్దారన్న. గద్దారన్నకు జనం సలంలో మాయన్నారా, గద్దారన్నకు జనం సలంలో మాయన్నారా, గద్దారన్నకు జనం సలంలో మాయన్నారా, గద్దారన్నకు జనం సలంలో మాయన్నారా. అట్లా ఆయన పాట చెప్పుకుంటే ఒక మహాసముద్రం అవుతుంది. ఆయన అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది, చిన్న అబ్జర్వేషన్, చిన్న పిల్లల్ని కూడా అబ్జర్వేషన్ చేస్తుండే ఆయన. అసలు ఆయన నక్సల్బరీ కథ ఆయనకు 75లో అడవిలోకి తీసుకుపోయాడు. అడవిలో ఆల్ఫ్రెడ్ అనే ఒక సిబిఐ ఉంటాడు, వాళ్ళు తీసుకుపోయేసి మెదక్ జిల్లాలో చెట్టు కట్టేసిరు ఆయన. కట్టేసిన తర్వాత చెప్పు గద్దర్ నీకు పాటతో ఏం సంబంధం ఉంది, నేను పాటలు పాడతాను, నేను రాస్తాను అని చెప్పాడు. చెప్తే కాల్చుకుంటే కాల్చుకోరు మీరు అన్నాడు. ఆ ఆల్ఫ్రెడ్ ఏమన్నానంటే నువ్వు దళిత అయిపోయినా కాబట్టి నేను నిడిచిపెడుతున్నా, నేను దళితనే, లేకపోతే నేను చంపేస్తుంటే అని చెప్పిండు. అట్లా ఆయన ప్రతి విషయం కూడా దాన్ని తీసుకొచ్చిన తర్వాత టార్చర్ అయిన తర్వాత ఎట్లా రాసిన పాట అంటే, తుపాకులకెదురు నడవరా అన్నయ్య తూటాల మాల దొడగరా, అన్నయ్య తూటాల మాల దొడగరా, తల వంచుకున్నవంటే తలలు నరికి వేస్తారు, పట్టు వదిలినవంటే ప్రాణం పెకలిస్తారు, వలలో చిక్కుకున్న పులి పిల్లవు నీవు వదిలిపెడతారనే భ్రమలు ఇంక నీ మొదలు, ఇంటికి విప్లవానికి రెంటికి చెడిపోకురా, అంటికి ఎరుపు తెచ్చి కదిలిపోమును.
దెబ్బలు తిన్న తర్వాత సాహిత్యం ఎట్లా సృష్టించుండో చూడండి మీరు. కాబట్టి ఆయన ఒక లెజెండ్. సాహిత్యంలో అయితే ఇక ఆయన ఎదురులేదు. ఆయన కార్ఖానలో పనికి పోయేటప్పుడు కూడా ఇంటికి రాగానే ఆయన సైకిల్ గంటినగానే కంపెనీ కూలోడు, ఇంటిలోని పసి కూనలు కంపెనీ కూలోడు, బాబొచ్చిందనుకోని కంపెనీ కూలోడు, బాబ బిక్కిదే లేదా కంపెనీ కూలోడు, బాబ కాయిదే లేదా కంపెనీ కూలోడు, రేపు చేస్తానంటే కంపెనీ కూలోడు, అనుకుంటూ కంపెనీ కూలోడు, అలిగలిగిపోతుంటే కంపెనీ కూలోడు, ఎంత చెప్పినా వినక కంపెనీ కూలోడు, సిద్ధుకు ఎగబడితే కంపెనీ కూలోడు, చెడపడా దెబ్బ మీద కంపెనీ కూలోడు, దెబ్బ మీద దెబ్బేసి కంపెనీ కూలోడు, అయ్యో నా పిల్లలని కంపెనీ కూలోడు, కళ్ళల్లో నీళ్లు తిరిగే కంపెనీ కూలోడు, కళ్ళల్లో నీళ్లు తిరిగి గుండె సేరు పోయే అట్లా మేము దండకారం పోయిన తర్వాత ఇక్కడ ఎట్లయితే జన్నాట్య మండలి సాహిత్యం సృష్టించిందో దండకారం పోయిన తర్వాత కూడా మనము ఉట్టిగూకోలేదు. జంగల్ మే చాందిరే जंगल में चांदिरे जेमिन में सोनारे बैल डिल्ला डिल्ला नहीं कनिजों का चिल्ला रे कनिजों का चिल्ला रे इतना सारे जंगल में बुका क्यों रे प्यास क्यों रे अरे इतना सारे जंगल में बुका क्यों रे प्यास क्यों रे हमारे बकर सबसे सुंदर देखो देखो रे देखो देखो रे मेहनत कर विश्वाले आदिवासी रे आदिवासी रे ఈయన చెప్పిన ఏదైతే ఆ లిరిక్స్ ఉన్నాయో దాన్ని ఎట్లా పాటలు రాయాలి, ఎట్లా జనంలోకి తీసుకుపోవాలి, ఎట్లా వాళ్ళ నాడి పట్టుకోవాలి అని ఏవైతే చెప్పిండో దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇక ఆఖరికి మేము 89లో ఆయన మాకు దండకారం లోపలికి పోనీకి ట్రైన్ ఎక్కిచ్చిండు. ఆయన ఇక ఆఖరి లాస్ట్ కలుస్తున్నప్పుడు ఎట్లా మళ్ళీ కలుస్తామా లేదా అనేది మాకు డౌట్. ఎందుకంటే వెనకకి రావద్దు. అక్కడ ట్రైన్ దిగిన తర్వాత ఎవరు మమ్మల్ని గుర్తుపట్టే ఆయన వస్తాడా రాడా, మళ్ళీ రిటర్న్ రావాలన్నా వద్దా, రిటర్న్ వస్తే అడ్రస్ లేదు, ముంగడికి పోతే ఆయన వస్తాడో రాడో తెలియదు. ఇక అట్లా విడిపోయినాం మేము ఇద్దరము. విడిపోయిన తర్వాత ఒకరికొకరు బాగా చూసుకున్నాం. మేము చూసుకున్న తర్వాత అసలు ఇక మేము ట్రైన్లో కూర్చున్న తర్వాత ఆయన ఎటుపోతాడు, ఇప్పుడు అన్ని ఎటుపోతాడు, ఏడుంటాడు, ఇంతవరకు మేము ఉంటాం, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటాడు అని మాకు ఇదే డౌట్ ఉండే. కాబట్టి లక్కలుగా పోయిన తర్వాత అక్కడ దొరికిండ్రు. తర్వాత ఈయనకు మేము లెటర్ రాసిన తర్వాత ఆయన నేను కూడా సేఫ్గానే ఉన్నా అంటే ఎంత ఏది కష్టం వచ్చినా కూడా ఆయన ఒక మనుషుల్ని ఒక రాజకీయ చైతన్యంతో నిలబెడుతుండే, అది గద్దర్. కాబట్టి ఆయన సాహిత్యం చెప్పాలంటే సముద్రం లెక్క ఉన్నది. కాబట్టి ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు అందరికి వచ్చిన వాళ్ళకు మళ్ళా ఛాన్స్ దొరికితే మళ్ళీ క్లియర్గా మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పెద్దలు కూర్చున్న వాళ్ళకి అందరు కూడా నా అభినందన తెలుపుతూ